అప్పటికప్పుడు చూడాలి, ఎందుకంటే డబ్బులు ఇచ్చారు కదా, అన్ని విషయాలు చూడాలి. ఆ రోజు మిస్ అయింది కొంతమంది, మా సర్వేలోనే ఫెయిల్ లేదంటున్నారు. సర్వేలోనే ఫెయిల్ లేదంటే మరి ఈ రోజు ఇన్ని సంవత్సరాల తర్వాత లేదంటే నేను అన్ని ఎస్టాబ్లిష్ చేసుకోగలను. అట్లాగే ఏజ్ విషయంలో ఆల్రెడీ మనం 31 ఆగస్టు 2019 నాటికి 18 అయితే ఇచ్చాము. లేదు ఇంకా 18 అవ్వాల్సింది మిస్ అయింది అంటాడు. అప్పుడు అది ఏంటి మేము చూడాలి. అట్లా రెవెన్యూస్ అన్నీ పాజిటివ్గానే చూస్తా ఉన్నాం. లెక్క ప్రకారం గదిలో పబ్లిష్ చేశాము. మనకు బెనిఫిట్కు ఈ ఫ్యామిలీలో ఇతను ఎడాది ఫ్యామిలీ అంటే ఇదే ఫ్యామిలీలో అన్మ్యారీడ్ అయ్యింది మేజర్ కింద ఉన్నా ఇవ్వాలి, అమ్మాయి అయినా అబ్బాయి అయినా. కానీ ఇల్లు పరంగా ఎన్నున్నాయి ఇక్కడ? ఇల్లు పరంగా 10 మరి వీళ్ళంతా అట్లా ఉన్నారు. ఏంటి ఇంకా 10 ఇల్లు ఇల్లు పెట్టుకున్నారు సార్. 10 మంది ఇల్లు పెట్టుకున్నాం సార్. 10 మీరు వంట వచ్చారు కదా, హౌస్ పెట్టుకున్నారు. మేము 10 ఇల్లు ఉన్నాయి సార్. మేము హౌస్ వేస్తే కంపల్సరీగా ఆ ఫ్యామిలీలో మనం ఏ రోజైతే గజెట్ పబ్లిష్ చేసామో ఆ రోజు 18 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఇంట్లో ఉంటే పెళ్లి కాకుండా అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఇద్దరు ఉన్నా ఓవర్ ఉన్నా వాళ్ళకు మనం కన్సిడర్ చేయాలి. అట్లాగా ఎటాచి ఫ్యామిలీకి ఆధారపడి ఉన్నటువంటి తల్లిదండ్రులు ఉంటే కదా, తల్లి ఒకటే ఉన్నా తండ్రి ఒకటే ఉన్నా ఇద్దరు కలిసి ఉన్నా దాన్ని కూడా యూనిట్ తీసుకోవాలని మనకు డెఫినెట్గా చెప్పారు. కాబట్టి అట్లా ఏమన్నా మిస్ అయినటువంటి అడల్ట్ విషయంలో ఒక పాలసీ కింద తీసుకుని బయట సర్క్యులేట్ చేసి వాళ్ళకు కూడా మళ్ళీ ఇంకో బిల్లు పెట్టి ఎక్స్టెండ్ చేస్తాం. ఓకే, సో కాబట్టి ఎవరికి అనేది నెక్స్ట్ రెండోది ఏంటంటే ఈ వన్ టైం సెటిల్మెంట్ తీసుకున్న వాళ్ళు కొట్టేస్తారు, వాళ్ళు వెళ్తారు, వాళ్ళకి మనకు సంబంధం లేదు. 12,50,000 తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఎవరికైతే హౌస్ సైన్ కావాలని అడిగారో ఇప్పుడు ఇట్లాంటి ఒక ఊర్లో కొంతమంది వన్ టైం సెటిల్మెంట్కి వచ్చి వాళ్ళు వెళ్ళిపోయినాక ఈ 10 మంది నువ్వు తెలుసుకున్నావు అంటే మన పర్పస్ ఏం సర్వ్ అయింది. సో అందువల్ల వాళ్ళు ఏమంటున్నారు, అవుట్ సైడ్ కేటాయించి అప్పుడు వచ్చేది అవుట్ సైడ్ పట్ట ఈ వాళ్ళ చేతిలో పెట్టి ఇల్లు ఫలాని లేఅవుట్లో ఫలాని ప్లాట్ నెంబర్ని ఇది ఇచ్చి వాళ్ళకి ఇప్పుడు మనం ఇల్లు కట్టుకునేటప్పుడు ఆ ప్యాకేజ్ అమౌంట్ కూడా బిల్ చేసి అవి కూడా మొదలెట్టండి. ఇంకా ఈ ఖమ్మం యూనిట్లో మొదలు పెట్టేస్తే సపోజ్ ఈ ఊళ్ళో అక్కడ 10 మంది ఉన్నారు. అట్లా రేపు వాళ్ళకు ఊరుట్లలో మీరు ల్యాండ్ ఇచ్చారు. సో ఆ లేఅవుట్ ప్రకారం ఇన్ని రోజుల నుంచి ఎందుకు పెండింగ్ పెట్టుకున్నాం? మరి ఆ పాత ఆయన ఉన్నప్పుడు కూడా చెప్పాను నేను. సో మీరు దాని మీద దృష్టి పెట్టండి. రేపు జనవరి 15 తర్వాత ఓటర్ లిస్ట్ పబ్లికేషన్ అయిన తర్వాత మళ్ళీ ఈ లోపల పోస్ట్ చేయకపోతే మళ్ళీ నేను